ప్రేమ స్వరూపులారా, మీరందరూ ఎంతో గుణవంతులు, ఎంతో తెలివితేటలు గలవారు, ఎంతో పవిత్రమైనటువంటి హృదయం కలవారు. కానీ ఆ పవిత్రమైన హృదయానికి తగినటువంటి యొక్క పదార్థాన్ని మనం అందించటం లేదు. హృదయం మనది చాలా పరిశుద్ధమైనటువంటిది. ఈ పరిశుద్ధమైన హృదయం నందు కరుణ, ప్రేమ తప్ప మరొక పదార్థం ప్రవేశించుటకు వీలు కాదు. కానీ ఈనాడు హృదయ, ఆ కరుణ లేదు హృదయంలో, ఆ ప్రేమ లేదు హృదయంలో, అన్ని చేరిపోతున్నాయి ఈ హృదయంలో. కనుకనే హృదయం యొక్క రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండే మనకు అన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. మనం చూసేటువంటి యొక్క దృశ్యములన్నీ కూడాను కేవలము నెగిటివ్ దృశ్యములే కనిపిస్తున్నాయి. కారణం ఏమిటి? నీ హృదయంలో అవి ప్రింట్ అయిపోయినాయి, అవే నీకు ప్రతిబింబిస్తున్నాయి. కనుకనే నీకు ప్రతిబింబించేటువంటి ప్రతి పదార్థం కూడాను నీ నుండి వచ్చినదే కానీ బయట నుండి చూచేటువంటిది కాదు. మనం వినేటువంటివంతా కూడాను, తినేటువంటివన్నీ కూడాను భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి. ఎంత విజ్ఞానం బోధించినప్పటికీ, ఎంతటి ఆధ్యాత్మిక శక్తులు బోధించినప్పటికీ కట్టకడపటికి మనకు తేలేది అణువులు. ఏ విద్యావంతుడు కానీ, ఏ సైంటిస్ట్ కానీ బోధించేదంతా అణువుల గురించే బోధిస్తున్నారు. అణువుల గురించి చెప్పడంలో ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటి? మనం తినే తిండి అణువే, పీల్చే గాలి అణువే, వినేటువంటి శబ్దం అణువే, నడిచే నడక కూడాను అణువే, సర్వం కూడాను అణుమయంగానే ఉంటుండాలి. ఈ అణుమయమైనటువంటి ఈ జగత్తునందు అణువుల గురించి నీవు తెలుసుకోని అవసరం లేదు. అణువు కంటే నువ్వు సూక్ష్మై ఉన్నదట్టి పరమాణువు యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి. ఈ పరమాణువే ఫండమెంటల్ అణువు. అన్ని కూడా ఆ ఫండమెంటల్ అణువు నుంచి వస్తున్నాయి. ఫండమెంటల్ దాన్ని మనం పట్టుకొనక కేవలం బ్రాంచి కేర్ ఆఫ్ అడ్రస్లంతా తీసుకుంటున్నాం మనం. మొట్టమొదటి డైరెక్ట్గా నీవు దీన్ని సంపాదించాలి. అణువు కంటేను సూక్ష్మై అణువు నగుచు, ఘనము కంటేనే వేరైన ఘనము నగుచు, సర్వత్ర సాక్షి అయి ఉన్న అణువే ఒకటి. పెద్ద దాంట్లో పెద్దదిగా ఉంటుండాలి, చిన్న దాంట్లో చిన్నదిగా ఉంటుండాలి. ఈ అణువులు కూడాను, అణువుల యొక్క చేరికనే అణువు యొక్క పదార్థము. ఇక్కడ పుష్పం ఉంటుండాలి, ఈ పుష్పం కూడాను అణుస్వరూపమే. అనేక అణువుల యొక్క చేరిక చేతనే ఇది ఒక పుష్పంగా రూపొందుతూ ఉండాలి. ఇది ఒక బట్ట, ఇది అంతా కూడా అణువే. ప్రపంచంలో అణువు కానటువంటి వస్తువు కనిపించదు. సర్వము అణుమయమే. ఇలాంటి అణువును గురించి మనం విచారించడానికి ఎందుకు మనం ప్రయత్నించాలి? చదువులన్నీ అణువే, సంకల్పములు అణువే, దేహమంతయు అణువే, దేహి అణువే, సర్వమును అణుమయమే. పుట్టుట ఒక అణువు, భూమి నుండి అణువు, సంసారమది అణువు, చావు అణువు, బ్రతుకులన్నీ అణువు, భవబంధములు అణువు, అంతా అణువులే. ఇలాంటి అణుతత్వాన్ని గుర్తించినప్పుడు దేనిని నీవు ఆశించేది? దీనికి అతీతమైనటువంటి దాన్ని అనుభవించాలి. అది నీ యొక్క ఆత్మతత్వము, అదే ఫండమెంటల్ యొక్క గుర్తు. అటువంటి అణుతత్వాన్ని మనం గుర్తించాలంటే మనం ఈ చదువులతో పాటు ఆధ్యాత్మిక చదువు కూడా అత్యవసరంగా నేర్చుకోవాలి. కనుక ఈ గ్రంథ పరిచయం మాత్రమే మనకు సరైనటువంటిది కాదు. మనం చదివిన చదువులన్నీ కూడాను గ్రంథమునకు మాత్రమే పరిమితమైపోతున్నాయి. కాబట్టి ఈ బుకిష్ నాలెడ్జీ అనేటువంటిది తీసుకుంటే మనం కేవలము సూపర్ఫిషియల్ నాలెడ్జీగా మారిపోతున్నాం. కానీ మనము సూపర్ఫిషియల్ నాలెడ్జీ కాదు, మనకు కావాల్సినటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జీ కావాలి. తన అనుభూతిలో తాను అనుభవించాలి. ఏ అణువు యొక్క తత్వం కానీ దాని యొక్క మాధుర్యాన్ని మనం అనుభవించాలి. ఒక జిలేబీ కానీ, మిఠాయి కానీ, లడ్డు కానీ ఏదో కొన్ని గ్రంథాల్లో మనం చదివినాం. కానీ గ్రంథంలో చదివినంత మాత్రమున దాని మాధుర్యం మనం తంగుకు చేరుతుండదా? చేరటం లేదు. దాన్ని ఒక్క తూరి తీసుకొని నీవు నాలుగు పైన వేసుకో, అప్పుడు దాని యొక్క మాధుర్యం నీకు తెలుస్తుంది. అది నీ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జీ. టేస్ట్ చూచి ఆనందాన్ని అనుభవించడమే నీ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జీ. కేవలం గ్రంథముల ద్వారా మనం అర్థం చేసుకొని, గ్రంథముల ద్వారా మనం దానిని ఉపయోగించుకుంటే ఇది సరైనటువంటి యొక్క విద్యలు కావు. ఇదంతా కూడా ఈనాడు బుకిష్ నాలెడ్జీగా రూపొందుతుండాలి. కనుకనే ఈనాటి ప్రపంచం లోపల సరైనటువంటి వ్యక్తులే మనకు చిక్కటం లేదు. ఎంతమంది విద్యావంతులు లేరు ఈ భారతదేశంలో? గొప్ప గొప్ప విద్యావంతులంతా ఉన్నారు, గొప్ప గొప్ప బిరుదులు తీసుకున్న వారంతా ఉన్నారు. ఇంతమంది ఉండి ఈ దేశానికి ఏమి చేస్తున్నారు? ఏదైనా 10 మందికి ఏమైనా ఉపయోగమయ్యేటువంటి పనులు చేస్తున్నారా? 10 మందికి ఆనందాన్ని అందించేటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా? 10 మందిని సుఖపెట్టేటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా? ఏ మాత్రము చేయటం లేదు. 10 మందిని సుఖపెట్టడం లేదు, తాను సుఖపెట్టడం లేదు. ఇంకా ఎందుకు ఈ చదువులు చదవాలి? చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరు కూడా మందమతడు. ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు. తరచి చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. ఈ చదువు చదివి చావంగనేటికి చావులేని చదువాలి. కనుకనే మనం చదివేటువంటి చదువులంతా కూడాను హృదయాన్ని ఆనంద పెట్టేటువంటివి చదవాలి, 10 మందిని ఆనందపరిచేటువంటివి చదవాలి. అప్పుడే నీకు ఆనందము, లోకులకు ఆనందమే. సమాజంలో ఆనందమునకై
అనేక విధమైనటువంటి పాటు పడేటువంటి వారు, బాధలు పడేటువంటి వారు కోటాను కోట్ల మంది ఉన్నారు. ఒక్కరినైనా కూడా మనము ఒక నిమిషమైనా ఆనంద పెట్టేటువంటి దీనికి మనం ప్రయత్నిస్తున్నామా? లేదు లేదు. లేక నీవైనా ఆనందించు, నీవు కూడా ఆనందించటం లేదు. తాను ఆనందపడక ఈ ఆనందము పరులకు అందించక నీవు చదివినటువంటి చదువు ఏం చేస్తున్నావు? ఇదంతా చదువు అవుతుందా? కాదు, ఇదంతా చెత్తగా రూపొందుతుంది. విద్యార్థులారా, విద్యార్థినీయులారా, పవిత్రమైన భారతదేశం యొక్క చరిత్రను ఒక్కతూరి మీరు స్మరించి ఈ దేశం యొక్క సంపత్తిని గురించి మీరు మనసులో మననం చేసుకోండి. ఏ గొప్ప ఉపకారం చేయకపోయినప్పటికీ ఏ కించిత్తైనా కూడా ఒక మానవునికి ఉపకారం చేసి ఆనందాన్ని అనుభవించండి. పూర్వమంతా కూడాను ఎంతయో పవిత్రమైనటువంటి యొక్క భారతదేశంలో కాలు పెట్టేటప్పటికి ఎంతో పవిత్రమైన భావాలు వచ్చేటువంటివి. రంగూన్ వారు జరిగిన తర్వాత అక్కడ నుంచి ఒక తల్లి కుమారుడు నడుచుకొని వచ్చాడు. చిన్న పిల్లవాడు, 10 ఏళ్ల పిల్లవాడు మెడ్రాస్కు వచ్చి చేరారు. ఆ పిల్లవాడికి ఆకలి అయింది. మాతృమూర్తి యొక్క హృదయము కరిగిపోయింది. నాయన నీవు ఈ చెట్టు కింద కూర్చో అని 10 ఇండ్లకు పోయింది. ఇంత బిచ్చం ఎత్తింది, తీసుకుని వచ్చింది. అందులో బిడ్డకు పెట్టి ఆ బిడ్డ తిన్న తర్వాత మిగిలినటువంటిది తాను కూడా భుజించింది. 1 దినము, 2 దినము, 3 దినము జరిగింది. ఆ విధంగా ప్రతి దినము ఎవరు మనకు వడ్డిస్తారు, ఎవరు మనకు దానం ఇస్తారు? ఇవ్వలేదు. ఇవ్వలేకపోవటం వల్ల తల్లి తెచ్చినటువంటిది బిడ్డకు పెట్టేది, తాను పస్తుండేది. ఆ మదరు నిజమైనటువంటి ఒక మాతృదేవి యొక్క తత్వము కనుకనే ఆమె పస్తు పడి ఉండేటువంటిది. ఆ విధంగా పస్తు ఉండి 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 కట్టగడపటికి శరీరం క్షీణించిపోయింది. భిక్షానికి పోవడానికి కూడా శక్తి లేదు. అప్పుడు కుమారుడు లేచాడు. అమ్మా, నీవు చాలా బలహీనురాలైపోయినావు, నీవు కూర్చో, ఈనాటి నేను భిక్షమెత్తుతాను. కానీ కుమారుడు భిక్షమెత్తుతున్నాడంటే ఏ తల్లి కూడా అంగీకరించదు. అలాంటి తల్లులు కూడా భారతదేశంలో ఈనాటికి కూడా ఎందరో ఉంటున్నారు. పోయాడు, భిక్షమెత్తాడు, ఎత్తాడు, కొద్ది కొద్దిగా చిక్కుతూ వచ్చింది. అమ్మకు తెచ్చి పెట్టేటువంటి వాడు, నాయనా నీవు తినంటే నేను తిన్నానులే అని తృప్తి పడేటువంటి వాడు. ఆ విధంగా జరిగేటప్పటికి తన దేహం కూడా క్షీణించిపోయింది. ఒక ఇంటికి వెళ్ళాడు. పాపం చాలా బలహీనంగా ఉన్నాడు, మాటలు కూడా రావటం లేదు. భవతి భిక్షాం దేహి అని అడిగాడు. ఒక వరండాలో ఈస్చరి వేసుకుని ఒక ఆఫీసరు పేపర్ చదువుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఇతను చూచాడు, విన్నాడు ఈ విషయము. హే బాయ్, ఎవరు నీవు అన్నారు. జవాబు కూడా చెప్పడానికి శక్తి లేదు. కూర్చున్నాడు. కూర్చునేటప్పటికే ఆ ఆఫీసరు లోపలికి వెళ్ళాడు. ఇంత అన్నం తీసుకుని వచ్చి ఆకులో పెట్టి తినమని చెప్పాడు. తినలేదు. మరే ఆకలి అంటున్నావు, ఎందుకోసం తినకూడదు? నీవు కేవలం దొంగగా ఉంటున్నావు. నీకు నిజంగా ఆకలే ఉంటుంటే ఎందుకు భుజించకూడదు? అప్పుడు ఆ బిడ్డవాడు జవాబు చెప్పడానికి లేక ఏదో వినపడినట్టుగా చిన్నగా మాట్లాడుతున్నాడు. ఆ ఆఫీసరు అతని నోటి దగ్గర చెవి పెట్టి విన్నాడు. అప్పుడు ఆ బాయ్ చెప్పాడు, మొదలు అమ్మకు, మొదలు నేను తల్లికి అందించాలి అన్నాడు. ప్రాణం ఇచ్చాడు. అలాంటి పిల్లలు, అలాంటి తల్లులు ఆనాటి కాలం లోపల ఎన్ని విధములుగా కూడా సేవలు చేసేటువంటి వారు. తన ఆకలైపోయి తన ప్రాణం పోతున్నప్పటికీ మొదలు అమ్మకు, మొదలు అమ్మకు, మొదలు అమ్మకు. ఇలాంటి పిల్లలు ఈనాడు ఎక్కడైనా చిక్కుతారా అని ఆశిస్తున్నాను. కానీ ఉన్నారు. భారతదేశంలో లేకపోలేదు. పవిత్రమైన భారతదేశంలో అంతో ఇంతో ఉన్న కొంచెం దయగలిగినటువంటి హృదయాలు ఉంటున్నాయి. కానీ ఈనాడు ఇంత అభివృద్ధిగాంచినటువంటి దేశంలో ఒక్కరైనా కూడా కంటికి కనిపించకుండా పోతున్నారు. ప్రేమ స్వరూపులారా, మీరు మొట్టమొదటి దయను పెంచుకోండి. 10 మంది యొక్క కష్టములు చూచి మీ కన్నీరు కార్చండి. వారి కష్టములను నివారించడానికి తగినటువంటి కృషి చేయండి. వాళ్ళకు తగినటువంటి సహాయం చేయండి. నీ దోపి లోపల 10 రూపాయలు ఉంటుంటే నీవు 9 రూపాయలు పెట్టుకో, 1 రూపాయి అయినా ఒకరికి దానం చేయండి. ఆ విధమైనటువంటి త్యాగానికి పోయినప్పుడే మన భారతీయ సంస్కృతి నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు, అలాంటి వాడు అమృత స్వరూపాన్ని పొందుతాడు. ఒక నయా పైసలైనా ఇచ్చి వాడికి సహాయం చేయండి. ఆ విధమైనటువంటి సహాయం చేయండి. మీరు హస్తస్య భూషణం దానం, భూషణము కంఠశ్చ సత్యం. మన కంఠంలో నెక్లెస్ కాదు భూషణము, సత్యమే మన భూషణము. చేతికి దానమే ఒక భూషణము. ఇలాంటి భూషణాలు ఉండినటువంటి మనకు అనేక భూషణాలు మనకు ఎందుకు ఆశించాలి? కనుక విద్యార్థులారా, విద్యార్థినీయులారా, దయాహృదయులైపోయి మీరు చదివిన చదువుకు తగినటువంటి త్యాగాన్ని కూడా నువ్వు చేసి సమాజం లోపల మంచి పేరును పొందండి. కానీ మీ లోపల మాత్రం క్రోధము, అహంకారము, ద్వేషము ఇలాంటి దుర్గుణాలను మాత్రం పక్కకు నెట్టేయండి. ఈ దుర్గుణాలను లోపల ఉంచుకొని ఎలాంటి దానం చేసినప్పటికీ అది కేవలము ఒక వేపకాయ వంటి దానంగానే ఉంటుంటుంది. అది బిటర్ బిటర్ బిటర్. అలాంటి దానం చేయకండి. మీ దుర్గుణాలను పక్కకు నెట్టేసేయండి. ప్రేమను పెంచుకోండి. ఈ ప్రేమ చేత 10 మందికంతా కూడా ఆనందాన్ని ఇచ్చుకోండి. అది మీరు చేయవలసినటువంటి యొక్క చదువులో ఉన్నటువంటి అంతరాత్మ. నిజంగా ఈనాడు దేశంలోకి చేయవలసినటువంటి సేవ ఇలాంటిది. మీ చేతనేంత ఎంతవరకు శక్తో అంత పనులు చేయండి. మీరు ఏది చేసినా ప్రేమతో చేయండి. ప్రేమకు మించినటువంటి ధనం మరొకటి లేదు.